టీఎన్టీవీ నవార్తల నష్టం చదువుతున్నది మీ ప్రియతమ జగన్మోహన్ రెడ్డి కాదాంచి పెరుగుతున్నా నేను ఒక్క వారమో 2 వారాలు దీక్షలు పరామర్శలు యాత్రలు కోర్టు కేసులో బిజీలో ఉండి నవార్తలు చదవకపోతే మీ కడుపులో ఏదోలా ఉందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. సరే, నవార్తల డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చదవాల్సిన అవసరం లేదా అని చెప్పి మీకు నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. అసలు ఏదైనా పనిచేసే ముందు మన 2 రాష్ట్రాల ప్రజలందరూ ఆదిలోక మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. నౌ హెడ్లైన్స్ ఫస్ట్. ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేక చంద్రబాబు చతికిలా మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక టీడీపీ తమ్ముళ్ళు వీళ్ళ వైఫల్యం గెలిపించుంటే ఈ ఏడాకాలంలో పెరిగిన ఈ జీతాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. అయితే నాయన విగ్రహాలు పీకేయించడానికే ఏపీ సర్కారు పన్నాగం, అందుకే రూల్స్ గీల్స్ అంటూ బాబు కొత్త రాగం. ప్రభుత్వం ప్రకటించగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు. బాబు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు ఇక రాష్ట్రాభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేస్తామని అంటున్నారు. ఆంధ్ర ప్రజల ముందుకెళ్తామని ఈ సందర్భంగా నేను ఆయన్ని నిలదీస్తున్నా. చాలమ్మా నిలదీసింది, అంత ఆవేశపు ఓవర్ యాక్షన్ అవుదమ్మా. నేను రేపు తిరుపతికి వెళతా. అసలు నేను మొహం ఏ మాదిరిగా చూపించుకుంటానా అనే దిగల నీకెందుకమ్మా. తొళ్ళూరు రైతుల్ని డోక్రా మహిళలను రెచ్చగొట్టే కార్యక్రమాలు మారుకోమ్మా. హాయిగా చదివించుకుంటూ టైం పాస్ చేయమ్మా. ఓదార్పులో పరామర్శలు అని చెప్పి జనానికి లేనిపోని ఆశలు కల్పించడం మానుకోమ్మా. నేనున్నా మీ కుటుంబాన్ని ఆదుకుంటానంటూ బాధిత కుటుంబాలకు వట్టి మాటలు చెప్పొద్దమ్మా జగన్. ముందు ఆ విషయాన్ని గుర్తుంచుకో. ఈ చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ ఎంత? ప్రపంచంలో అంతా తనలాగే అబద్ధాలు కళ్ళబల్లి కబుర్లు చెప్పే వాళ్ళే ఉన్నారని చెప్పి అనుకుంటారు. ఇది వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నా. ఏమండే ఆయన మైండ్ సెట్ మీ మైక్ సెట్ మాకు తెలియదు కానండి, మా గుంటూరు విలేజ్ లో మీ వాళ్ళ మాటలిని మేము దెబ్బైపోయేలా ఉన్నామండి. మీ మనుషుల కబుర్లిని మా ల్యాండ్స్ ఇవ్వబోమని చెప్పి అడ్డం తిరిగామండి. చాలా మంది ఇచ్చి లాభపడేలా ఉన్నారు, వాళ్ళకి ఇలువ పెరుగుతా ఉందండి. శివరాఖరికి మేమేమైపోవాలి చెప్పండి? మా లాస్ మీ పార్టీ భరిస్తుందా అండి? నాకు తెలియకడుతా. మాది కూడా అదే పరిస్థితి. 3 ఏళ్ల క్రితం మీరు వచ్చి మా తూగో జిల్లాలో మా ఇంట్లో పరామర్శించి ఆదుకుంటామని చెప్పారండి. ఆ తర్వాత మీ పార్టీ వాళ్ళు ఎవరో ఇటువైపు తిరిగి కూడా చూడలేదండి. అంటే ఇటు టీడీపీ వాళ్ళు ఏమో మమ్మల్ని మీ మనుషుల కింద జమ కట్టేసి పెన్షన్ లిస్ట్ నుంచి రుణమాఫీ లిస్ట్ నుంచి మా పేర్లు తీశారండి. మరి ఇప్పుడు ఆ లాస్ డబ్బులు మీ లోటస్ పాండ్ ఆఫీస్కి వచ్చి మేము తీసుకోవాలండి. ఏంటి చెప్పండి జగన్ గారు. ఆ చంద్రబాబు నాయుడే పోలీసులతో తన చెంచాలతో వీళ్ళందరినీ నా మీదకి ఉసుకొలుపుతున్న మాట వాస్తవం కాదని పెరుగుతున్నా. అందుకే టేక్ అన్ అర్జెంట్ బ్రేక్ నౌ. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల నా ఇష్టం. మనం ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడు పరామర్శిస్తూ మాట వరసకి అవసరమైతే ఫోన్ చేయంటాం. అంత మాత్రాన వాళ్ళు ఫోన్ చేస్తే మనం ఎత్తుతామని చెప్పేది కాదు. ఇంత పెద్ద గవర్నమెంట్కే చేతకంది ఓ ఇండివిజువల్ గా ఓ పార్టీగా మనం ఏం చేయగలుగుతామని చెప్పి అడుగుతున్నా. కంటి తురుపు పరామర్శలను కూడా ఈ చంద్రబాబు నాయుడు వక్రీకరిస్తున్నారు. మన మీద దస్తావేజుల మీద రెవెన్యూ స్టాంపులు వేసి ప్రామిసరీ నోటు రాసిచ్చినట్టుగా జనానికి పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. బిల్డప్ బాబేస్తున్నాడా? నువ్వేస్తున్నావా గురు? నేను పేదోడిని, నా సర్కారు పేదది, జేబులో సాయి పైసలు కూడా లేక బ్లాక్ టీ తాగుతున్నానని చంద్రబాబు చెప్తున్నాడు కదా. మరి నువ్వు నీ సిస్టర్ ఏమో ప్రతి సావు ఇంటికి వెళ్ళి కష్ట సుఖాలు అడిగి హామీలు ఇస్తా ఉన్నారుగా. ప్రతి పిల్లోడిని చదివిస్తామని, ప్రతి ఎదవరాలకి బతుకు తెరువు కల్పిస్తామని బెమ్మలు కల్పిస్తున్నారు కదా.
ఆ అమాయక జనం అవన్నీ గుర్తు పెట్టుకొని అడిగితే చంద్రబాబు నాయుడు ఎగదోశాడు అంటావు. రేపు నా చేత మా షర్మిలమ్మ చేత ఒత్తిడి చేసి ఈ బలవంతపు ఓదార్పు యాత్రలు చేయించిందే ఆ చంద్రబాబు నాయుడుని కూడా అంటావా? చూడు మామ, నువ్వు ఆ చంద్రబాబు నాయుడు మనిషి అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అందుకే మీ నెల్లూరాలను నేనో పత్తా నమ్మను. ఇది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నా. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. తిడితే గిడితే మీరు మామను తిట్టండి, నాకు అభ్యంతరం లేదు. అంతేగాని అనవసరంగా నెల్లూరు వాళ్ళందరినీ తిట్టి అక్కడ మన ఓట్లను కూడా ఎందుకు చెడ్డ చేసుకోవడం చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అసలు మీరు అర్జెంటుగా మా గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టి తుళ్లూరు చుట్టుపక్కల భూములు కోల్పోతున్న బోయిపాటి సుధారాణి వంటి వాళ్ళను పరామర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా? ఆ సుధారాణి వంటి వాళ్ళను మన పార్టీ ఇతోధికంగా ప్రోత్సహించాల్సిన అవసరం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని గట్టిగా అడుగుతూ ఉన్నా. ఏమిటా జగన్ ఇది? ఇప్పటిదాకా నువ్వు చేసిన పిచ్చి పనులు చాలా. ఈ అంబటి కొంగటి వంటి వాళ్ళు ఇచ్చేటువంటి రగసగటి సలహాలని నువ్వు ఆ విధంగా ముందుకు పోతే నీ గతి అంతే సంగతయా? ఉత్సగంత రాజకీయాలు, చిన్నపిల్ల చేష్టల పాలిటిక్స్ చేయొద్దయా? అరే నీకు చేతనైతే మన సాక్షి టీవీ పేపర్ ద్వారా అసలు రాజధానికి సంబంధించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది, ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడని చెప్పి విశ్లేషకులతో చెప్పించాయా? శివరామకృష్ణన్ రిపోర్టుతో డాక్యుమెంటరీ చేయించి ఊరూరా ప్రసారం చేయి. అంతేగాని పిల్లవాడి రాజకీయం చేయొద్దా? అరే నా కొడుకు అనిపించు, ఎవరిని ఎక్కడ ఎలా కొట్టాలో అలా కొట్టా నిదోంపదేగా. ఈ మాత్రం తెలియకపోతే ఎలాగా? అవును, నాయన చెప్పింది 100% కాదని పరుగుతున్నా. కేంద్రానికి దీంట్లో బాధ్యత లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా, ఎవరిని అడుగుతావు నాయనా? నీకు క్లారిటీ లేక పిచ్చి పిచ్చిగా ధర్నాలు ఉద్యమాలు చేస్తా ఇంకెవరినో ఆడిపోసుకోవడం ఏమీ లాభం లేదు నాయనా. దయచేసి నీకు చేతనైతే శివరామకృష్ణన్ రాజధాని మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ కాపీ పంపిస్తా, చదువుకొని ఆ చంద్రబాబు నాయుడినే నేరుగా ప్రశ్నించుకోనాయన. అంతేగాని ధర్నాలు నిరసనలతో కడుపు మార్చుకోవడం ఎంతవరకు సమంజసం నాయనా? దయచేసి చెప్పు. ఏమిటో ఈనా వార్తల్లో అందరూ మనకి వార్తలు వినిపించి వెళ్ళారు. దీనికి నిరసనగా మనం మరో నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదా అని పరుగుతున్నా. అందుకే అప్పటిదాకా జై వైఎస్ఆర్సీపీ, జై జై మన పరామర్శ యాత్రలు.